ఇక లోకల్ డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లిలో అక్రమంగా నిర్మించిన భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. కూల్చివేతల సమయంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో కొంతమేర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. పర్మిషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలపై అధికారులు కూల్చివేతల చర్యలు చేపట్టారు. గతంలో 3 సార్లు నోటీసులు ఇచ్చి భవనాన్ని సీజ్ చేసినప్పటికీ నిర్మాణదారుడు మళ్లీ పనులు కొనసాగించడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమూర్తి తెలిపారు. బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం డెమాలిషన్ చేస్తున్న బిల్డింగ్ గతంలోనే 2 సార్లు కంప్లైంట్ రావడం, నిర్మాణదారుడు స్టిల్ +2 పర్మిషన్ తీసుకొని కింద స్టిల్ట్లో షట్టర్స్ వేయడం, పైన ఎక్స్ట్రా ఒక ఫ్లోర్ వేయడం జరిగింది. గతంలో మా అధికారులు సీజ్ చేశారు. అయినా సీజన్ తీసేసి అధికారులను లెక్క చేయకుండా మళ్ళీ నిర్మాణం కొనసాగించడం, తర్వాత దాని మీద బిల్డింగ్ మీద కంప్లైంట్ రావడంతో మేము ఇప్పుడు ఈరోజు యాక్షన్ చేస్తున్నాము. ఇంకా ఇప్పటి నుంచి ప్రతి వారం ఒక డెమాలిషన్ ఇట్లా అక్రమ నిర్మాణాలను డెమాలిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తగినంత ఎన్ఫోర్స్మెంట్ కూడా మాకు ఇప్పుడు తక్కువలో ఉంది. అది కూడా పూర్తి స్థాయి ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని తీసుకొని ప్రతి వారం రెగ్యులర్గా అనుమతి లేని నిర్మాణాలని కూల్చడానికి ప్రయత్నం చేస్తాము. ఇక నిర్మాణదారులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు గవర్నమెంట్ నుంచి కట్టించిన అనుమతులు తీసుకోండి. ఏ మేరకు అనుమతులు తీసుకున్నారో అనుమతుల మేరకే నిర్మాణం చేసుకోండి. తర్వాత ఇటువంటి జరిగినప్పుడు అంతా సొసైటీ అంతా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీకు కూడా ఈ మూలంగా చెప్పేది ఏంటంటే నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో అనుమతితోటే చేయాలి, అందులోని అనుమతి ప్రకారమే చేయాలి. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేశారు. నగరి పెరుమాల గుడిలో హనుమాన్ విగ్రహానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పాండు రంగస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 101 టెంకాయలు కొట్టారు. టీటీడీని అపవిత్రం చేసి వ్యక్తి బీఆర్ నాయుడు రాసలీల ఉద్దేశం చూసిందన్నారు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించి ఆలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలకు కడప జిల్లా పులివెందుల్లో స్థానిక వైసీపీ పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన వారే ఇటువంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఇందిరానగర్లోని వెంకటేశ్వర స్వామి గుడిలో వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. టీటీడీ చైర్మన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. గుడిలో 101 టెంకాయలు కొట్టి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. తిరుపతి దేవస్థానానికి మాకున్న ప్రేమ, మాకంటూ హిందువులు అన్నప్పుడు ఫస్ట్ మేము ఆలోచించేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మాత్రమే.
అటువంటి దేవస్థానాన్ని వీళ్ళు పవిత్రతను తీసేస్తూ ఉన్నప్పుడు ఆ పవిత్రతను మేమన్నా కాపాడాలని ఒక లక్ష్యంతోనే మేము ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడే కాదు, మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాం వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు బీఆర్ నాయుడు ఒక కామనాయుడే. కామనాయుడు కూడా ఎలాగంటే ఆయన ఈ పద్ధతులు మార్చుకోకపోతే దీనికి చాలా దూరం తీసుకెళ్తాం. ఖచ్చితంగా మేము దానికి కూడా తిరుమల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ఉన్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో వెంటనే పదవి నుంచి తొలగించాలని వైసీపీ సమన్వయకర్త ఈరలకప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో ఆయన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని పదవిలో కొనసాగిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలుగుతుందని అన్నారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు కోట్లాది మంది భక్తుల భావాలను దెబ్బతీసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు ప్రవర్తన చేయడం జరిగింది. కనీసం ఈ రాష్ట్రంలో స్త్రీలకు కూడా రక్షణ కరువైందని ఈ సందర్భంగా దుర్మార్గమైనటువంటి టీటీడీ చైర్మన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మీరు అగౌరవపరుస్తూ ఉంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలి, రాష్ట్ర నాయకులు అయినా సరే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాము. ఇదే విధంగా కొనసాగి తిరుమల పవిత్రతను బీఆర్ నాయుడు అపవిత్రం చేస్తున్నారని, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బీఆర్ నాయుడు ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రాఘవరామిరెడ్డి మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చి అడ్డుకోవటం దారుణమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. దినాభివృద్ధి చెంది ఈరోజు ఆయన భక్తులు కోట్లాది మంది ఒక భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా పవిత్రమైనటువంటి ఈ యొక్క 2024 ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఎన్ని రకాల పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గత 5 సంవత్సరాల్లో తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని, కార్యాలయాలు, ఇల్లు, వాహనాలు ధ్వంసం చేశారని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కండ్లకుంట, కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామాల మధ్య అక్రమంగా చెరువు ఏర్పాటు చేసి ప్రభుత్వ కరెంటుతో నీళ్లు అమ్ముకున్నారని ఆరోపించారు. నీ పరిపాలనలో ఈ మాచర్ల నియోజకవర్గానికి ఒరిగిందేంటి? నువ్వు, నీ తమ్ముడు, నీ అనుయాయులు కొంతమంది కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ ఆస్తులేందో, నీ ఆస్తుల లెక్కలు కూడా తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం, తేలుస్తాం ఖచ్చితంగా. నీ అవినీతి సంపాదనే మరి బయటకు కక్కిస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇదే సందర్భంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నికల రోజు ఎవరైతే ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత రోజు అరాచకాలు చేశారో, విధ్వంసం చేశారో వాళ్ళని తప్పితే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి తప్పితే సాక్ష్యాధారాలతో సహా ఏ ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించాల. ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఆ కుటుంబానికి రాజకీయ అధికారం కావాలి కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని బలిపోసులు చేయటానికి. ముండా మార్కెట్ పోలీస్ స్టేషన్లో వీధి వ్యాపారులు బైఠాయించి నిరసనకు దిగారు. చిరు వ్యాపారులు నిర్మించుకున్న షెడ్లను తొలగించే కార్యక్రమంలో భాగంగా పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీస్ స్టేషన్ నందు బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ తాత్కాలిక షెడ్లను తీసేస్తే ఎలా బతకాలని అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరియు బొప్పారం ఆరోగ్య ఉప కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల పట్ల, ఇన్ పేషెంట్ల ఫార్మసీని మరియు హెచ్పివి వ్యాక్సిన్ మరియు వ్యాధి నిరోధక టీకాల గురించి, ఆసుపత్రిలో జరుగుతున్న డెలివరీల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి స్వయంగా పేషెంట్లను అడిగి తెలుసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మెనూ అమలు, గ్యాస్ సరఫరా, సౌకర్యాలు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం గురుకుల విద్యార్థులపై ర్యాగింగ్ వివాదం తారాస్థాయికి చేరింది. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులపై ర్యాగింగ్ చేసే క్రమంలో 9వ తరగతి విద్యార్థులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. దాదాపు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు గొడవ జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు ఎంత బ్రతిమిలాడినా కొట్టడం ఆపలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 10వ తరగతి విద్యార్థులు కొట్టే దెబ్బలు తట్టుకోలేక విద్యార్థులు స్కూల్ హాస్టల్ గోడను దూకి పక్కన ఉన్న గంగాధర పోలీస్ స్టేషన్లోకి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పిల్లలు ఒకరికొకరు దాడి చేసుకోండి. ఒక 30 మంది 40 మంది కలిసి ఒక 15-20 మంది పిల్లల మీద దాడి చేస్తున్నారంటే ఇక్కడ అసలు సిబ్బంది ఏం చేస్తుంది? వీళ్ళు ప్రతిరోజు కూడా ఇక్కడ విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారా, క్రైమ్ నేర్చుకుంటున్నారా, అసలు ఎలా దొంగతనాలు చేయాలా, ఎలా క్రైమ్ చేయాలని నేర్చుకుంటున్నారా, లేకపోతే చదువులు నేర్చుకుంటున్నారా? వీళ్ళు ఇప్పటి నుండి ఇంత పకడ్బందీగా ముగ్గురు అక్కడ ఇద్దరు అక్కడ ఇంత కాపలా ఉండి బయటకు వెళ్ళకుండా కొట్టడము, ఇంకొకరు వెళ్ళకుండా చెప్తే మళ్ళీ కొడతామని చెప్పి బెదిరించి చేస్తే వాళ్ళు ఇంతకుముందు అసలు ఒక ప్రిన్సిపల్ అనే క్యాండిడేట్ వచ్చేసి ఒక ప్రిన్సిపల్ ఒక అర్హతలో ఉన్న సార్ అనేవాడు స్టాఫ్ను ఆధీనంలో పెట్టుకొని స్టాఫ్తో స్ట్రిక్ట్గా ఉంటే ఆ స్టాఫ్ పిల్లలతో భయంగా ఉంటే మిగతా పిల్లలు కూడా భయంగా ఉంటారు. ప్రిన్సిపల్ కరెక్ట్గా ఉండి ప్రిన్సిపల్ నుంచి స్టాఫ్ కరెక్ట్ ఉన్నారు, స్టాఫ్ మీద పిల్లలు కరెక్ట్ ఉంటే విద్యార్థులు కరెక్ట్గా నేర్చుకుంటారు. అంతేగాని ఇప్పుడు ఇవాళ జరిగింది ఇన్సిడెంట్, రేపు ఇంకేం ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి ఎవరికి? ఇంతకుముందు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత ఇంతకుముందు పిల్లలు కొట్టుకున్నారంట. ఇవి అంతకుముందు యాక్షన్ కరెక్ట్గా తీసుకుంటే ఈ రోజు ఇన్సిడెంట్ జరగకుండా ఉండేది కదా. ఈ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ రోజు మేము తక్షణ యాక్షన్ తీసుకుంటాము అని అంటున్నారు. రేపు ఇంతకంటే పెద్ద యాక్షన్ తీసుకోకపోతే రేపు పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది కదా. అలాంటప్పుడు పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యాక్షన్ తీసుకుంటా అంటే ప్రతిరోజు ఇలా యాక్షన్ జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎప్పుడు ఎన్నటి తీసుకున్నారు? తెలంగాణ ప్రభుత్వం 1000 కోట్లు 100 కోట్లు మేము గురుకులాలు కేటాయిస్తున్నాం అంటున్నారు. కనీసం ఇక్కడ ఒక వార్డెన్ అంటూ లేడు. రాత్రి క్లాస్ టీచర్లు కాపలా ఉంటున్నారంట, ఒక్కరు ఇద్దరు. 500 మందికి ఒక్కరిద్దరు స్టాఫ్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? వాళ్ళు కూడా నిదానంగా ఎక్కడో పడుకొని ఉన్నారంట. వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు పిల్లల విషయంలో? మేము అందరినీ వదిలేసి ఇంటి దగ్గర ఆరామంగా పడుకొని ఉంటారు. మా పిల్లలు చాలా జాగ్రత్తగా చదువుకుంటున్నారని అనుకుంటున్నాము. కంపల్సరీ వాళ్ళు ఇప్పటికీ కప్పిపుచ్చుదామని చూస్తున్నారు. ఇన్సిడెంట్ ఎలాగైతే బయటకు పొక్కకుండా మేము జాగ్రత్తగా ఉండాలి, బయటకు తెలిస్తే మా ఉద్యోగాలకు ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందని భయంతో ఉంటున్నారు తప్పితే 11-12 గంటల మధ్యలో. దళిత డప్పు కళాకారుడిపై దాడి చేసిన స్పీకర్పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. మరడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ నేపథ్యంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దళిత డప్పు కళాకారులపై దాడి చేయడం దారుణమన్నారు. శనివారం నర్సీపట్నం అబీస్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఒక 2 రోజుల క్రితం మరిడమ్మ పండుగ జరగడం మీ అందరం కూడా చూసాం. అయితే ఆ పండుగలో మరి డప్పులు కొడుతున్న ఒక పెద్ద ఆయన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుట్టిన సాయంత్రం కూడా అందరూ కూడా చూసాం. అంటే ఎంత దారుణం అంటే ఒక వయసులో ఉన్న పెద్ద ఆయన్ని డప్పు కొడుతుండగా ఆయన కొట్టడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాను. అది కూడా పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉండగా ఆయన మీద మరి ఆ విధమైన దుర్మార్గంగా మరి కొట్టడం చాలా దారుణం అని చెప్పి మీ ద్వారా తెలియపడుతున్నాను. ఎందుకంటున్నానంటే ఈరోజు ఇప్పుడు పోలీసులు ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎస్సీ అట్రాసిటీ పెడతారు కదా, మీరు ఎందుకు అయ్యన్నపాత్రుడి మీద పెట్టలేదని చెప్పి అడుగుతున్నా. అంటే అయ్యన్నపాత్రుడు స్పీకర్ అయితే ఆయనకి చట్టాలు వర్తించవని అడుగుతున్నా. అయ్యన్నపాత్రుడు స్పీకర్ అయితే రాజ్యాంగాలు అవసరం లేదని చెప్పి అడుగుతున్నా.
ఎవరైనా చేసుకుంటే కేసు పెట్టాలి కదా, ఎందుకు మీరు ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేయలేదు అయ్యన్న పాత్రుడు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకోటి చూస్తే ఈరోజు ఎవరైతే పెద్ద ఆయన కొట్టాడో ఆ పెద్ద ఆయన చేత బలవంతంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. పాపం ఆ వీడియోలో ఆయన ఏమంటారంటే అయ్యన్న పాత్రుడు కాలు తొక్కేశాను, కాలు తొక్కితే కొట్టేశాడని చెప్పి అంటారు పాపం ఆయన. దాంతోపాటు ఇదేదో బుర్ర తొలుతుందని చెప్పి ఆయన చేత చెప్పించే కార్యక్రమం చేశారు. అయ్యన్న పాత్రుడు ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు, పాపం పెద్ద ఆయన దూరం ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆయన చేత కాలు తొక్కితే కొట్టాడని చెప్పి ఆయన చేత చెప్పేస్తారు. హైదరాబాద్ కింగ్ కోఠీలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. రాత్రి సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి చేతిలో ఫోన్ లాక్కునేందుకు యత్నించిన ఘటన మరో వ్యక్తి వీడియో తీసి అప్లోడ్ చేయడంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. वीडियो में आ गए आप जाओ। జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ప్రేమికుడు హల్చల్ చేశాడు. తన ప్రేయసితో మాట్లాడించాలంటూ హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ధర్మరావుపేట గ్రామానికి చెందిన సూరరాజు అనే యువకుడు శుక్రవారం సాయంత్రం మోరంచా సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మిషన్ ఎక్కాడు. ఇక తాను మనసు పడిన యువతి తన ఫోన్ నెంబర్ను బ్లాక్ చేసిందని, ఆమెతో వెంటనే మాట్లాడించాలని, లేని పక్షంలో కిందకు దిగేది లేదని భీష్మించు కూర్చున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు 2 గంటల పాటు రాజుకు నచ్చజెప్పి క్షేమంగా కిందకు దించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల్లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి 2 మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా గాయాలైన వారు కారంపూడి మండలం నరమాలపాడు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా ముధోల్లో పెను ప్రమాదం తప్పింది. బైంసా నిజామాబాద్ జాతీయ రహదారి చంద్రాపూర్ నుండి బాసరకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా గురుకుల బాలుర పాఠశాల వైపు దూసుకెళ్లింది. గురుకుల బాలుర పాఠశాల ప్రహరీ గోడ నుండి కొట్టి లోపలికి దూసుకెళ్లింది లారీ. ఆ సమయంలో అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలు పూర్తిగా తెగిపోయిన డ్రైవర్ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు 2026 పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవీదేవీలు పవిత్ర కృష్ణానదిలో నదీ విహారం నిర్వహించుటకు ఊరేగింపుగా తీసుకువెళ్లే ఉత్సవము ప్రారంభమైనది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు నదీ విహారము నిర్వహించుటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.